ఇది ఓ సామాన్యుడి కథ కాదు. ఇది పాలస్తీనా చిన్నారుల మౌన గాథ. బాంబుల దెబ్బకు గుండెలో పేలిపోతున్న భయాల కథ. పల్లెల్లో పచ్చి పచ్చిగా ఉన్న చెట్ల మధ్య, గాల్లో చల్లదనంగా పలికే పాటల మధ్య ఒక మూలన ఊహించని భయం దాచుకుని ఉంటుంది. అది ఇజ్రాయెల్ విసిరే బాంబు కావచ్చు, నెతన్యాహు దళాలు వదిలే మిసైల్ కావచ్చు. 2 ఏళ్లుగా ఈ హింసాత్మక శబ్దాల మధ్యే గాజా ప్రజలు కాలం వెళ్లదీశారు. ఇప్పుడు యుద్ధం ముగిసిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంతకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఈ 2 ఏళ్ల మానసిక సంఘర్షణ మాత్రం ప్రజల మనసుల్లో అలానే ఉండిపోనుంది. ముఖ్యంగా చిన్నారులకు, సున్నితమైన మనసు ఉన్నవాళ్లకి యుద్ధం ఓ మానసిక సమరం. నడిరోడ్డు మీద నడుస్తున్న సమయంలో సైరన్ మోగితే వారి ఊపిరి ఆగిపోయినంత పని జరుగుతుంది. న్యూస్ ఛానళ్లలో యుద్ధానికి సంబంధించిన వార్తలు వింటుంటే వారి ఊహలు భయం వైపు పరిగెడతాయి. ఇది 2 దేశాల యుద్ధం కథ కాదు. ఇది ఓ తల్లి భయం, ఓ తండ్రి కన్నీరు, ఓ చిన్నారి కలల తడి. రాత్రి నిద్ర పట్టక, పగలు ప్రశాంతత లేక, ఆకాశంలో విమానం శబ్దం వినిపించినా గుండెలు తడబడతాయంటే నమ్మగలరా? మంచి చెడు అనేది మరిచిపోయే సమయంలో మనసు ప్రశాంతత కోసం విలవిలలాడుతుంది. ఇది సైకలాజిస్టులు చెబుతున్న పచ్చి నిజాలు. కానీ యుద్ధం నుంచి ప్రజలు మానసికంగా కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. 1948 నగ్బా లాంటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తాయని కుండ బద్దలు కొడుతోంది. ఇలాంటి యుద్ధ సమయంలో మనిషి మనసు ఎంత బలహీనమవుతుందో చెప్పలేని స్థితి వస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో బ్రేకింగ్ న్యూస్ అని న్యూస్ యాంకర్ గట్టిగా చెప్పినా, ఒక్క విమాన శబ్దం వినిపించినా భయం చాలా మంది హృదయాల్లోకి ప్రవేశిస్తుంది. తన చుట్టూ ఏం జరుగుతుందోనన్న ఆలోచన మొదలవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలతో ఆడుకుంటున్న తల్లికి కూడా నవ్వు ఆగిపోతుంది. బుజ్జి బుజ్జి పిల్లలు భయంతో తల్లిని ప్రశ్నిస్తారు. అమ్మా, యుద్ధం వస్తుందా? నువ్వు నాతోనే ఉంటావా అని అడుగుతారు. ఈ చిన్న చిన్న పదాల వెనుక లోతైన గుండె బాధ ఉంటుంది. వాళ్లకు వార్తలు అర్థం కాకపోయినా ఇంట్లో పెద్దల ముఖాల్లో నిస్సహాయత చూసి భయపడతారు. సైకాలజిస్టుల ప్రకారం యుద్ధం ప్రతి మనసుని కల్లోలం చెయ్యగలదు. ఇతరులతో మాట్లాడాలంటేనే భయం పుట్టే స్థాయికి ఆందోళన చేరవచ్చు. ఇలా మనుషుల మధ్య మాటలు తగ్గిపోతే మనస్సులో కలవరపాటు మాత్రమే పెరుగుతుంది. ముఖ్యంగా యుద్ధం అనేది మానసికంగా చిన్నారుల కలల్ని చెదరగొడుతుంది. పసిపిల్లలపై జరిగే మానసిక దాడే యుద్ధం. పెద్దలు మౌనంగా ఉంటే అది పిల్లల మనసులో గందరగోళాన్ని నింపుతుంది. ఎప్పుడూ నవ్వుతూ నిద్రపోయే చిన్నారి ఒక్కసారిగా ఒంటరిగా పడుకోనని ఏడుస్తుంది. అప్పటి వరకు అల్లరి చేస్తూ ఆడుకునే చిన్నవాడు ఒక్కసారిగా మూగగా మారిపోతాడు. మాటలు చెప్పలేని ఆ భయం ఆ చిన్న గుండెలో బిగుసుకుపోతుంది. అది జీవితాంతం వెంటాడుతుంది. రాత్రివేళ బెడ్ వెట్టింగ్ రూపంలో, పొద్దున్నే కన్నీటి రూపంలో అది బయటపడుతుంది. మీరు ఎప్పుడైనా సర్వైవల్ యాంగ్జైటీ గురించి విన్నారా? ఇప్పుడు అదే ఆందోళన పాలస్తీనా ప్రజల్లో నాటుకుపోయింది. ఈ భయం చాలా మంది ఇళ్లల్లోకి ప్రవేశిస్తోంది. ఒకవేళ రేపు మళ్లీ యుద్ధం మొదలైతే మనం ఏం చేస్తామనే భయం కొన్ని కుటుంబాల్లో కనిపిస్తోంది. ఎవరో బియ్యం నిల్వ చేస్తున్నారు, ఇంకెవరో మందులు, సబ్బులు స్టాక్ చేస్తున్నారు. ఇంకొందరు ఫోన్లో 1-2 నంబర్లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్గా సేవ్ చేసుకుంటున్నారు. టీవీ వాల్యూమ్ను తగ్గిస్తున్నారు. కానీ గుండెల్లో శబ్దం పెరుగుతూనే ఉంది. ఫోన్లో వచ్చిన ఓ ఫేక్ వీడియో, ఓ ఫార్వర్డ్ మెసేజ్ ఒక్కొక్కటిగా గుండెల్లో బాంబుల్లా పేలతాయి. ఒకరికి భయం మొదలైతే అది ఇంట్లో ఉన్న అందరికీ చేరుతుంది. ఇదంతా బయట జరుగుతున్న యుద్ధం కాదు. ఇది గాజా ప్రజల మనసు లోపలే జరుగుతున్న మానసిక యుద్ధం. ఇది లక్షల మంది కలల్ని చెదరగొట్టే అల్లకల్లోలం. ఈ యుద్ధం మనసుపై జరుగుతోంది. ఈ యుద్ధంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ మనిషిగా తన మనసును కోల్పోవడమే అసలైన ఓటమి. మరి ఈ మానసిక ఓటమి నుంచి గాజా ప్రజలు గెలుపు వైపు ప్రయాణించాలని అందరం కోరుకుందాం.